ఇంతకుముందుకు ఎరువులు వేసే వాళ్ళం కూడా వేసాము. నాకు 30 ఏళ్ళ అనుభవం ఉంది వ్యవసాయంలో 30 ఏళ్ళ అనుభవం ఉంది. కానీ ఇంత మంచి రిజల్ట్ అంటే ఇంత తొందరగా రిజల్ట్ మంచి రిజల్ట్ మాకు ఎప్పుడు చూడలేదు. ఒకటి ఏంటంటే కంపెనీ అంటే చూసే రైతులకు ఏమనిపిస్తుంది, ఇది ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. అయ్యో వేసిన వారం రోజుల్లో ఇంత లావు పిల్లక ఇంత లావు తినండి కంపెనీ వాళ్ళ కోసం చెప్పినట్టు అనిపిస్తుంది. నిజంగానే ఇది సార్, ఇది కంపెనీ వాళ్ళ కోసం చెప్పాల్సిన అవసరం నాకు లేదు సార్. ఎందుకంటే నేను ఒక రైతుని. ఇప్పుడు నేను సాటి రైతులను మోసం చేస్తే నాకేం రాదు. ఇది చల్లంది సార్, ఇది లైవ్ రిజల్ట్ ఇదే సార్. ఇది చల్లంది, ఇది ఎకరంలో చల్లని ఉన్న వరిది అది. ఇది దంటు వీక్ ఇట్లుంది. ఎన్ని పిలకలు ఉంటాయి దంటు వీక్? 10 నుంచి 11 పిలకలు ఉంటాయి సార్. ఇది ఏం దాంట్లో ఇక్కడ వేసింది సార్. రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈ రోజు మనం వచ్చేసి ఇబ్రహీంపట్నం గ్రామము, ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఉన్నాము, రంగారెడ్డి జిల్లా అని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మనం వరి పంటలో ఉన్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది శౌర్య అగ్రిటెక్ వారి 36. ఈ 36 అనేది రైతు స్థాయిలో క్షేత్రస్థాయిలో పంటలో వాడిన తర్వాత నిజంగా ఎలాంటి రిజల్ట్ ఉందన్నటువంటి వీడియో గురించి ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. మనతో పాటు వచ్చేసి రైతు చంద్రశేఖర్ గారు ఉన్నారు. వీరు వచ్చేసి 2 ఎకరాల వరి సాగు చేస్తున్నారు. వీళ్ళ వరి సాగులో ఈ 36 అనేటువంటి ఎరువుని దగ్గర ఉన్నటువంటి ఫెర్టిలైజర్ దుకాణానికి వెళ్ళి దీన్ని వాడడం జరిగింది. వాళ్ళు వాడిన తర్వాత ఇక్కడ మనకు రిజల్ట్ లైవ్ లో మనం చూపించడం జరుగుతుంది. వాడిన తర్వాత ఏ విధంగా ఉంది, వాడక ముందు వారి యొక్క పంట ఏ విధంగా ఉందన్న పూర్తి సమాచారం ఈ శౌర్య అగ్రిటెక్ వారి 36 పైన రైతు మాటలునే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే చంద్రశేఖర్ భాయ్. నమస్తే అండి. చెప్పండి చంద్రశేఖర్ అన్న, ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది మనకి? మాకు 2 ఎకరాల పొలం ఉంటుంది సార్. 2 ఎకరాలు. ఏమేమి పంటలు పండించిన అనుభవం ఉంటుంది? అంటే మాకు వరి పండించే అనుభవం ఉంది, ఆకుకూరలు వేసినాము, కూరగాయలు కూడా పండించే అవగాహన కూడా ఉంది మాకు. అంటే మీ సిటీకి దగ్గర కూరగాయలు కూడా వేసుకుంటాము, ఆకుకూరలు కూడా వేసుకుంటాం, ప్లస్ వర్షం కూడా పెట్టుకుంటాం. పెడతారు. మొత్తం ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది సొంతం? మొత్తం 3 ఎకరాల పొలం ఉంటుంది. వర్షం మాత్రం 2 ఎకరాలు పెట్టినామండి. 2 ఎకరాలు వర్షం 2 ఎకరాలు పెట్టాం. ఈరోజు మీ దగ్గరికి ఎందుకు వచ్చినామంటే ఈ శౌర్య అగ్రిటెక్ వారి 36 సార్, ఈ యొక్క ఆర్గానిక్ ఫెర్టిలైజర్. అవునండి. దీని గురించి మా ఛానల్ ఒక 4 రోజుల కింద ఒక వీడియో తీయడం జరిగింది. చాలా మంది రైతులు అడిగారు ఇది ఏంది రైతు స్థాయిలో చూపించమని. అసలు మీరు ఎట్లా తెలుసుకున్నారు ఈ 36 అనే ఫెర్టిలైజర్ గురించి? ఇప్పుడు మేము ఎట్లా తెలుసుకున్నామంటే సార్, ఇది మేము షాప్కి వెళ్ళినామండి. ఏది గ్రోమోర్ యూరియా నాటేసడానికి గ్రోమోర్ యూరియా తీసుకుందామని వెళ్ళాం. అక్కడ మాకు యూరియా దొరకట్లేదు, గ్రోమర్ దొరకట్లేదు, బుక్ చేసుకోవాలి అని చెప్పారు. అయితే అక్కడ ఫెర్టిలైజర్ షాప్ అతను ఉండే ఏం చెప్పిండంటే, రెడ్డి గారు ఇది మీరు ఇది వాడండి, ఇది కొత్త ప్రోడక్ట్, కొత్తగా వచ్చింది ఇది మొత్తం మన ఫెర్టిలైజర్స్ అనేది మనకు కాకుండా అన్ని రకాల పోషకాలు ఉంటాయి ఇంట్లో. నీకు గ్రోమోర్ యూరియా కూడా వేసుకోవాల్సిన అంటే అది దొరకట్లేదు కాబట్టి మీకు ఇది వాడి చూడండి అని చెప్పేసి మాకు ఇది ఇచ్చారు సార్. అది ఒక్కొక్కసారి వాడి చూడండి ఇచ్చారు. అయితే 2 ఎకరాలకు వాడడం ఎందుకు అని చెప్పేసి నేనేం చేసినట్టే ఒకటే బ్యాగ్ తీసుకున్నాను. 36 కేజీస్ ఉంటాయని చెప్పారు. సరే ఒకటే బ్యాగ్ తీసుకున్నాను, 1 ఎకరకు వాడి చూద్దాము అని చెప్పి తీసుకున్నాము. 1 ఎకరా వాడి చూసాం సార్. 2 ఎకరాల్లో 1 ఎకరకు వాడినాం. 1 ఎకరకు వాడినాం. 1 ఎకరకు వాడలేదు సార్. అది 1 ఎకరకు వాడలేదు. 1 ఎకరకు వాడలేదు. ఇప్పుడు ఇది ఎట్లా వాడే పద్ధతి ఏంటి? ఇప్పుడు ఏ టైంలో వాడుకున్నాం ఇది? అసలు ఇది నేను వరి నాటేసిన తర్వాత 25 డేస్ కి వేసుకున్నాను సార్. ఇది 25 డేస్ తర్వాత 25 డేస్ తర్వాత వేసుకున్నాను. అది వాడే విధానం అంటే ఇప్పుడు మనం అందులో ప్యాకెట్స్ ఉంటాయి సార్, 14 ప్యాకెట్స్ ఉంటాయి. దీని లోపల 36 కేజీల దాంట్లో 14 ప్యాకెట్స్ ఉంటాయి. ఆ ప్యాకెట్స్ అన్ని విడ తీసుకొని ఒక దగ్గర మిక్స్ చేసుకొని కింద సాపపరుచుకొని అది ఒక సాపపరుచుకొని మిక్స్ చేసుకొని అన్ని మిక్స్ చేసుకొని చల్లుకున్నాం సార్. ఎట్లా 14 ప్యాకెట్లు? ఒక్కొక్క ప్యాకెట్ అంటే ఒక్కొక్కటి ఓ రంగు ఉంటుందా? అంటే ఒకటి మన చక్కెర టైప్ ఉంటది, ఒకటి అన్ని గుళికల టైప్ ఉంటది, ఒకటి అన్ని మిక్సింగ్ అన్ని చల్లుకోవడానికి వీలుగానే ఉంటాయి సార్. పొడి పొడిగా ఏముండదు, అన్ని గ్రాన్యూల్స్ ఉంటాయి, మంచిగా ఉంటాయి, చల్లుకోవడానికి కూడా ఈజీగా ఉంటాయి. అన్ని కలుస్తున్నాయా? కలిపినప్పుడు కలుస్తాయి సార్, అన్ని కలుస్తాయి. మిక్సింగ్ అయితే అన్ని మిక్సింగ్ అయితే తట్టరాలు కలుపుకొని మనం ఎకరాకి 1 ఎకరాకి బరాబర్ 1 ఎకరం చూసుకొని దానికి మళ్ళీ ఒక మడి పెద్దగా ఉంటుంది, ఒక మడి చిన్నగా ఉంటుంది కాబట్టి దానికి అన్ని విధాలా సరిపోయేటట్టుగా చల్లేసుకున్నాం. చేయండి. అసలు చల్లిన తర్వాత అసలు నిజంగా రిజల్ట్ ఉందా? ఎన్ని రోజులకు రిజల్ట్ కనిపించింది? చాలా రిజల్ట్ ఉంది సార్. ఇది మేము చల్లిన తర్వాత మేము ఇప్పుడు చల్లి 7 డేస్ అవుతుంది సార్. 6 నుంచి 8 రోజులు అవుతుంది. అయితే చల్లిన తర్వాత మంచి రిజల్ట్ ఉంది సార్. రిజల్ట్ అంటే ఇక్కడ మనకు కనపడుతుంది సార్. ఇది చల్లంది సార్. ఇది లైవ్ రిజల్ట్ ఇదే సార్. ఇది చల్లంది, ఇది ఎకరంలో చల్లని ఉన్న వరిది అది. ఇది దంటు వీక్ ఇట్లుంది. అట్లుంది. ఎన్ని పిలకలు ఉంటాయి దంటు వీక్? 10 నుంచి 11 పిలకలు ఉంటాయి సార్. ఇది ఏం దాంట్లో ఇక్కడ వేసింది సార్. ఇది వేసింది.
ఇది వేసిన దానికి ఏముంది తేడా? వేసిన దానికి ఏం దానికి? ఈ వేసిన దానికి రూట్స్ అనేది మంచిగా వచ్చి మనకు పిలకలు కూడా బాగా వచ్చినాయి సార్. వేరు వ్యవస్థ నిజంగా అసలు లేపడానికి కూడా వస్తుంది సార్. వేరు వ్యవస్థ బాగుంటది. మట్టిని కూడా పట్టి ఉంటుంది, పట్టి బాగా పట్టి ఉంచుతుంది సార్ అది. ప్లస్ పిలకలు కూడా ఎన్ని కనిపిస్తున్నాయి? పిలకలు 38 నుంచి 42 పిలకల దాకా ఉన్నాయి సార్. అబ్బా 30 నుంచి 42 పిలకలు ఉన్నాయి. ఇంతగానం తేడా అసలు ఇట్లా ఏమనిపిస్తుంది? కూడా చాలా మంచిగా అనిపిస్తుంది సార్ మాకు ఇది. ఇంతకు ముందుకు ఎరువులు వేసే వాళ్ళం కూడా వేసాము. నాకు 30 ఏళ్ళ అనుభవం ఉంది వ్యవసాయంలో 30 ఏళ్ళ అనుభవం ఉంది. కానీ ఇంత మంచి రిజల్ట్ అంటే ఇంత తొందరగా రిజల్ట్ మంచి రిజల్ట్ మాకు ఎప్పుడు చూడలేదు. ఇది నార్మల్ గా వరి ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి పండిస్తున్నావు? నేను చిన్నప్పటి నుంచి మా ఫాదర్ అగ్రికల్చరే, నేను అగ్రికల్చర్. చిన్నప్పటి నుంచి మేము వ్యవసాయంలోనే ఉన్నాం సార్. ఒకటి ఏంటంటే కంపెనీ అంటే చూసే రైతులకు ఏమనిపిస్తుంది, ఇది ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. అయ్యో వేసిన వారం రోజుల్లో ఇంతలా పిల్లక ఇంతలా తినని కంపెనీ వాళ్ళ కోసం చెప్పినట్టు అనిపిస్తుంది. నిజంగానే ఇది సార్, ఇది కంపెనీ వాళ్ళ కోసం చెప్పాల్సిన అవసరం నాకు లేదు సార్. ఎందుకంటే నేను ఒక రైతుని. ఇప్పుడు నేను సాటి రైతులను మోసం చేస్తే నాకు ఏం రాదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు నేను అబద్ధం చెప్పి చెప్పిన క్లారిటీ కూడా ఏదో ఇది పీకి దగ్గరికి ముద్ద చేసిన పిలక కూడా కాదు ఇది. ఇప్పుడు ఇది సార్ ఒకటి అంటే రైతులను మోసం చేస్తే వేస్ట్ సార్. నేను ఒక రైతుని. ఇప్పుడు వరి పిలక మనము ఏదో క్రియేట్ చేసినట్టయితే దగ్గర తీసుకొచ్చి ముద్దలా కూడా కాదు, డైరెక్ట్ పీకినట్టే కనిపిస్తుంది లైవ్ గా. పీకినాడు కనపడుతూ చైన్ మొత్తం అలాగే ఉంటుంది సార్. అది ఇప్పుడు మరి ఇలాంటి పొజిషన్ చైన్ మొత్తం ఇట్లా ఉంటుంది సార్. ఏదో చూసినా ఇదే ఇట్లా ఉంటుంది. దీని వల్ల ఏం బెనిఫిట్? దంటు పిలకలు పెరిగితే ఏమొస్తుంది నీకు? సార్ దంట్లు పిలకలు పెరిగితే ఏమొస్తుంది అంటే ఎట్లా సార్? మన ఇప్పుడు మనము దంట్లు పిలకలు పెరగకపోతే ఇట్లా ఉంటే సార్, ఇట్లుంటే మనకి ఏం వర్షం పెడతాం సార్? మనకి పెట్టిన ఖర్చు కూడా వెళ్ళదు. ఎన్ని క్వింటాలు తీస్తావు నార్మల్ గా వచ్చేసి మనకు ఇట్లా ఉంటే 10 నుంచి 12 క్వింటాలు వెళ్తాయి. ఇప్పుడు నువ్వు ఏం సన్న రకం వేసినా? దొడ్డు రకం సన్న రకం వేసినా 10-15 క్వింటాలు ఇట్లా ఉంటారు రాదు. ఇప్పుడు దీని వల్ల మనం ఎప్పుడైనా నేను పండించే పంటకి 20 నుంచి 25 క్వింటాల్లో ధాన్యం వెళ్తుంది నాకు. హైయెస్ట్ 20 నుంచి 25 క్వింటాలు వెళ్తాయి. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇక్కడ మనం ఈ 40 పిలకలు వెళ్తున్నాం కదా, 42 పిలకలు దాకా ఉన్నాయి. ఈ 42 పిలకలు వస్తే సార్ అట్లుంటే 2 10 పిలకలు ఉంటే 10 గిల్లలే వస్తాయి. 40 పిల్లలు ఉంటే 40 గొలుసులు వస్తాయి. అప్పుడు ధాన్యం ఎక్కువ పడుతుంది కదా సార్. దానివల్ల నాకు చాలా ఇప్పుడు ఏంటంటే దీని వల్ల నేను ఈ రోజు 20 నుంచి 25 క్వింటాలు పండించే ధాన్యాన్ని నేను 28-30 క్వింటాల దాకా కూడా తీసుకెళ్ళొచ్చాను అనే ఆలోచన నాకు. దీనివల్ల రైతుకి ఎకరాకు 10,000 రూపాయలు ఎగస్ట్రా వస్తాయి సార్. ఎగస్ట్రా వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకు ఖర్చు కూడా ఇది 2700 తీసుకున్నాను సార్. నేను ఫెర్టిలైజర్ షాప్ 2700 తీసుకున్నాను. 2700 తీసుకున్నాను. ఇప్పుడు మనం గ్రోమర్ బస్తా తీసుకున్నా, గ్రోమర్ బస్తా వేయాలంటే 2,000 చిల్లర అయింది. యూరియా బస్తా వేయాలంటే 300 చిల్లర ఉంది. అది దొరకట్లేదు. దానికంటే బెటర్ అనిపించింది నాకు. ఇప్పుడు ప్రజెంట్ ఇది ఎన్ని రోజుల పంట ఇక్కడ కనిపిస్తుంది మన బ్యాక్గ్రౌండ్? 32 రోజుల పంట సార్. అది 30 రోజుల పంట. ఈ టైంలో మళ్ళీ ఇప్పుడు ఇది వేసిన తర్వాత మళ్ళీ యూరియా, అడుగు మందు, డిఏపి ఏమీ లేదు సార్. ఏమీ లేదు. ఇప్పుడు ఈ పొజిషన్ చూస్తే మళ్ళీ ఎంత వరకు ఎరువు ఏవద్దు అనిపిస్తుంది? ఇప్పుడు నేను మళ్ళీ దీనికి ఎక్కడ కూడా వేయాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు నాకు ఇక్కడ తెలిసింది ఏంటంటే ఫెర్టిలైజర్ షాప్ అతన్ని నాకు చెప్పింది ఏంటంటే మళ్ళీ ఒక 40 నుంచి 45 రోజుల వరకు వేసుకున్నాం అనుకో ఇంకా గ్రోత్ అంటే అప్పుడు గెల అనేది కొంచెం పెద్దగా మంచిగా వస్తుంది అని చెప్పిండు. అంటే 2 సార్లు వేసుకోవాలని చెప్పిండు. ఒక 20 నుంచి 25 రోజుల వరకు మధ్యన ఒకసారి, 40 నుంచి 45 రోజుల మధ్యన ఒకసారి వేసుకుంటే మనకు ఏం వేయాల్సిన అవసరం లేదని చెప్పిండు తను. నేను కూడా ఏం వాడట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఎవరమైనా ఎప్పుడైనా నాకున్న అనుభవం ప్రకారం ఏంటంటే ఒకసారి ఫస్ట్ గ్రోమర్ వేసుకుంటాం, దుక్కిలో గ్రోమర్ వేసుకుంటాం. మళ్ళీ తర్వాత ఒక 25 రోజుల నుంచి 30 రోజుల తర్వాత మళ్ళీ గ్రోమర్ కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ యూరియా గ్రోమర్ వేసుకుంటాం. తర్వాత మళ్ళీ 45 నుంచి 45 రోజుల వరకు కూడా మళ్ళీ కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 10 కిలోలు 5 కిలో ఎకరకు 15 కిలో అట్లా వాడుకుంటాం. ఎప్పుడైనా రెగ్యులర్ చివరి వరకు ఎన్నిసార్లు వెళ్తావు? చివరి వరకు నేను 25 డేస్ కి ఒక ఫస్ట్ స్టార్టింగ్ లో ఒకసారి, 25 డేస్ నుంచి 30 డేస్ కి ఒకసారి, 45 నుంచి 50 డేస్ కి ఒకసారి, 60 నుంచి 65 డేస్ కి మళ్ళీ అట్లా పుట్ట దశలో ఒకసారి 4 సార్లు వేసేది. ఇప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటంటే దీనికి మనకు 4 సార్లు వేయాల్సిన అవసరం లేదు. ఇది స్టార్టింగ్ వేయండి, వేసిన తర్వాత మళ్ళీ ఒక 40 నుంచి 45 డేస్ లో ఒకసారి వేసినాం అనుకోండి
బస్ ఇక. పొట్ట దేశం మంచిగా ఉంటుంది, ఉమ్, నీకు గ్రోత్ బాగా వస్తుంది, గెల బాగా వస్తుంది. ఓకే. అంటే గ్రోత్ ఒకటి బాగుంటే గెల ఆటోమేటిక్ అవును, వచ్చేస్తుంది, ఈ ఆకు కూడా ఏదో మనకి సాఫ్ సాఫ్ మంచిగా వస్తుంది, చాలా నీట్గా ఉంది. నీట్గా ఉంది. అయితే నేను ఇది వేయక ముందుకు ఆకంతా కొనలంతా ఎర్రగా ఉండేది, కొనలు ఎర్రగా ఉంటుంది. కొనలన్నీ ఎర్రగా ఉంటుండే. ఉమ్, ఈ ఏంది ఇది అని చెప్పేసి నేను అసలు నేను ఇది ఆల్రెడీ కొంచెం అవును, ఎర్రగా అవుతుంది. ఇది ఇట్లా ఉన్నది కొంచెం తెల్లగా ఇట్లా మంచి 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 పచ్చగా అయిపోయింది. ఇప్పుడు ఏ దాంట్లో తేడా ఏ దాంట్లో ఏ దాంట్లో ఉంది, ఏ దాంట్లో ఉంది సార్, ఎర్రగా ఉంది. అవును, కొనలు ఎర్రగా వస్తున్నాయి, అవును, కొనలు ఎర్రగా ఉన్నాయి, ఆకంతా ఇట్లా ముడుతుంది, అవును, దగ్గరికి అయింది. దగ్గరకు ఉంది. ఇదంతా కూడా సాఫ్ ఉంది, సాఫ్ ఉంది, చాలా బాగుంది. ఈ గ్రోత్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇది అవును, ఏ రైతుకైనా గ్రోత్ ఇంపార్టెంట్, పిలకలు అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇది చల్లిరు కదా మీరు 20 రోజుల టైం చల్లిరు, నీళ్లు పెట్టి చల్లిరా నీళ్ళు తీసి చల్లిరా? అంటే మేము నీళ్లు పెట్టినాము, నీళ్లు పెట్టి చల్లేసి తర్వాత ఒక 3-4 డేస్ దాకా నీళ్ళు పెట్టలేదు ఇక. నీళ్ళు పెట్టలేదు ఎందుకంటే ఇక్కడ దాకా ఇంకిపోవాలని చెప్పేసి నీళ్ళు పెట్టలే. ఓకే. ఆ నీళ్ళు మొత్తం డ్రై అయిపోయిన తర్వాత, పొలం అంతా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ నీళ్ళు పెట్టుకున్నాం. అచ్చా అచ్చా. ఎందుకంటే నీళ్ళు పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్ళిపోతుంటాయి కదా, అవును, అందుకని చెప్పేసి నీళ్ళని కట్టేసి తక్కువైన తర్వాత ఇది చల్లుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే. ఎప్పుడైనా నీళ్లు పెట్టి మనం వెళ్తే మళ్ళీ వేరే చేనులోకి వెళ్ళిపోతుంటాయి కదా, అది అవును, దానివల్ల అంది వెళ్ళిపోయిందంటే లాస్ట్ పోయిన తర్వాత మంచిగా ఉంటుంది. అది అవును, ఇది ఉండేది అట్లే ఉంటుంది కాబట్టి నీళ్ళు తగ్గించుకుని పెట్టుకోవడం మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇది దీన్ని చూసే వాళ్ళకి కూడా అపోజ్, ఈ కెమికల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్? ఆర్గానిక్ ఫెర్టిలైజర్, కెమికల్ కాదు, ఆర్గానిక్ ఫెర్టిలైజర్. దీనివల్ల భూమికి కూడా బలం ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చెప్తుంది అనవసరంగా ఎక్కువ ఎరువులు కూడా వేయొద్దని చెప్తుంది. అలాంటి సందర్భంలో ఇట్లాంటి ఆర్గానిక్ వాడుకుంటే ఆర్గానిక్ ఇందులో 36 పోషక పదార్థాలు ఉన్నాయి సార్. అది 36 రకాల పోషక పదార్థాలు ఉన్నాయి. అది ఇందులో ఎందుకంటే ఇందులో మేము చూసాం, వాడుకునే పేపర్ కూడా ఇస్తున్నారు, వాడుకునే విధానం కూడా పేపర్ ఇస్తున్నారు. బ్యాగ్ కొనుక్కున్నప్పుడు పెట్లేసి అప్పుడే ఇస్తున్నారు. అలాగే 36 రకాల ఉన్నాయని చెప్పేసి కూడా కార్డులకి ఇచ్చి ఇస్తున్నారు. లేదు అది తెలవాలని కూడా ఇస్తున్నారు సార్. ఇలా బోరాను, కాపరు, ఐరన్, మ్యాంగనీస్ అంటే సూక్ష్మ పోషకాలు, ప్రధాన పోషకాలు అన్ని ఉన్నాయి. మనం వేరే ఇతరంగా మళ్ళా వాడుకోవాల్సిన పని లేదు ఇక. అచ్చా, కాబట్టి బెనిఫిట్. ఇట్లా పేపర్ కూడా చూడండి మన లైవ్ గా మనకి ఏదో ఇందులో అసలు ఏముంటాయి అని, రైతుకి బ్యాగ్ అమ్మినం అన్నట్టు కాకుండా ఈ బ్యాగ్ లో ఏముంటాయి అన్నట్టు కూడా క్లియర్ గా ఆ పోషకాల వివరాలు, ఆ పోషకం వల్ల పంట కలిగే లాభాల గురించి కూడా మనకి క్లియర్ ఒక చార్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. కొనుక్కున్న రైతులకు కూడా ఒక అవగాహన వస్తుంది. అంటే మన పంటకి ఏం వేస్తే ఏం లోపాలు తగ్గుతాయి, దానివల్ల ఏం బెనిఫిట్ అయితే ఇట్లా ఒక షీట్ ఇవ్వడం వల్ల కూడా రైతుకు బెనిఫిట్ సార్. ఎందుకంటే అందరికి తెలియదు కదా. ఇప్పుడు నేను చదువుకున్న వారు రైతులు అంటే ఎక్కువ చదువుకోకుండా రైతులు ఉంటారు సార్, పెద్ద మనుషులు ఉంటారు కొంచెం చదువుకో, వాళ్ళకి ఏందని తెలియదు. వాళ్ళకు ఇప్పుడు చెప్తాం సార్ ఇలా 36 పోషకాలు ఉన్నాయి, ఏం పోషకాలు ఉన్నాయి అని చెప్పేసి అంటారు. ఇప్పుడు చదువుకుంటారు, ఇక్కడ బోరాన్ ఉంది, కాపర్ ఉంది, ఐరన్ ఉంది, మ్యాగ్నీస్ ఉంది, ఇవన్నీ చదువుకొని సార్ దీంట్లో ఉన్న 36 పోషకాలను బట్టి కాల్షియం ఉంది, మెగ్నీషియం ఉంది, సల్ఫర్ ఉంది, కార్బన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది, ఇవన్నీ నాలెడ్జ్ పెరుగుతుంది. ఇవన్నీ పంటకు మనము భోజనం చేస్తే మనకి ఎన్ని రకాల పోషకాలు మనకు అవసరమో పంటకు కూడా అలాంటి పోషకాలు అవసరం. కాబట్టి ఈ 36 పోషకాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి నేను చూసినాక సరే ఒకసారి చూద్దాము అని చెప్పి 2 ఎకరాలకు వాడలే, నేను 1 ఎకరాకు వాడినా. ఇప్పుడు ఏమనిపిస్తుంది నెక్స్ట్ ఇంకా మళ్ళీ తీసుకొచ్చాను సార్. ఇది ఇంకోసారి బ్యాగ్ తెచ్చుకున్నా, దాన్ని కూడా వేద్దామని. ఇప్పుడు ఇది తెచ్చుకున్న బ్యాగే ఇది. ఇప్పుడు ఇది కూడా దానికి ఈ రోజే వేసేస్తా, ఈ రోజు వేసేస్తా. ఓకే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చుట్టుపక్కల రైతు కూడా ఉంటారు నాకు తెలిసి, చూసిరా ఎవరన్నా నీ పంట చూసిరు సార్, పంట చూసిరు, వస్తు చాలా బాగుంది, ఏం చల్లినావు అడుగుతారు, ఏం చల్లినావు ఇలా ఏం వేసినావు అంటే సో ఇది అని చెప్పేసి ఇది చెప్పినాము, ఇట్లా వేసినాము, ఇది శౌర్య వాళ్ళది 36 వేసినాము, చాలా బాగుంది రిజల్ట్, మీరు కూడా వాడండి అని చెప్పిన. 2-3 రైతులు కూడా మా పక్క రైతులు కూడా వాడినారు, వాడడానికి రెడీ అయినారు. వాడు కూడా వాడితే వాళ్ళ రిజల్ట్ కూడా మీకు లైవ్ లో చూపిస్తాం. ఇక ఇప్పుడు చివరిగా మన 2 తెలుగు రాష్ట్రాల రైతులకి ఎట్లా వాడుకుంటే బెనిఫిట్ అయినా నువ్వు హ్యాపీయా ఏమని చెప్తావు సార్? ఇప్పుడు 2 రాష్ట్రాల రైతులకి నేను చెప్పేది ఒక్కటే సూచన సార్. ఇది మనకి ఏంటంటే ఇది ఫెర్టిలైజర్స్ అంటే అది మన ఆర్గానిక్ కాబట్టి అందరం వాడుకోవచ్చు, నష్టం లేదు. ఇంకోటి వాడుకున్న వాళ్ళకి రైతు అనేవాడు ఎక్కడుంటుంది సార్, అప్పు చేసి ఎక్కడ వేసేసి తీసుకొచ్చి పెట్టుబడి పెడుతుంటాం. అది మనకి వెళ్ళాలి అంటే మంచి గ్రోత్ రావాలి, మంచి క్రాప్ రావాలి. అలాంటి దీనికి వాడుకున్నాం అనుకోండి అందరు సంతోషంగా ఉంటారు. రైతులకు ఒకటి సూచన, నేను కూడా రైతునే కాబట్టి నేనేదో మీకు ఉత్తగా సలహా చెప్పడం కానీ లేకపోతే మిమ్మల్ని మోసం చేయాలన్న ఆలోచన నాకు లేదు. ఎందుకంటే నా నాలెడ్జ్ ప్రకారం ఇది ముందది కాబట్టి, లైవ్ లో ఉన్నాం కాబట్టి మీరు అందరు వాడుకుంటే మంచిది.
మనకు వచ్చే బెనిఫిట్స్ అనేది దీనివల్ల మనకు కొంచెం బెనిఫిట్స్ వస్తాయి. ఓకే అట్లా నష్టపోకుండా ఉంటాం కాబట్టి అందరూ వాడుకోవచ్చు అనేది నా సలహా సార్. ఓకే, మరి చూసిన రైతు సోదరులారా, మరి ఈ రోజు ఈ వీడియోలో రైతు చంద్రశేఖర్ గారు వాడినటువంటి శౌర్య అగ్రిటెక్ వారి 36 అనేటువంటి ఈ 36 రకాల పోషకాల ఎరువును వాడి దాని నుంచి వచ్చినటువంటి ఫలితాల గురించి లైవ్గా సొంతంగా చెప్తున్నాడు. ఏదో క్రియేట్ చేసినట్టు కాదు. మరి మీరు కూడా ఒకసారి వాడాలనుకునే రైతులకి 10 ఎకరాల రైతు 5 ఎకరాలు వాడి చూడండి, 5 ఎకరాల రైతు 2 ఎకరాలు వాడి చూడండి. నమ్మకం వచ్చిన తర్వాతనే మీ మిగతా పంటలకు వాడొచ్చు అన్నట్టుగా రైతు సలహాల ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ యొక్క శౌర్య అగ్రిటెక్ వారి 36 ఫెర్టిలైజర్ మీకు కావాలనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి పెస్టిసైడ్స్ లేదా ఫెర్టిలైజర్ దుకాణాన్ని సంప్రదించండి. అందుబాటులో ఉంటుంది అన్ని ప్రాంతాల్లో. లేని ఏడల మన వీడియో మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేస్తే కూడా 2 తెలుగు రాష్ట్రాలకి ఎక్కడికైనా దీన్ని డెలివరీ చేసే అవకాశం ఉంది. మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో వరి సాగు చేసిన రైతు యొక్క అనుభవాలు 36 రకాల పోషకాల పైన. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిటెక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.